అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత రక్షక భటుల మీద. నా పేరు లంకామ మాధవి, సహజ కవయిత్రి, గుంటూరు. నేను చిన్నప్పుడు పోలీసులు అంటే చాలా భయం అండి నాకు. అటువంటి నేను రాష్ట్ర డీజీపీ కాడి నుంచి ఎవరి మీదైనా అవలీలుగా కవిత్వం వాళ్ళ పేరు చెప్పగానే చెప్పగలుగుతాను. ఎవరి మీదైనా గంతే. నేను వాళ్ళ ఒక పేరు చెప్పినా, వాళ్ళ పుట్టిన ఊరు చెప్పినా చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను కూడా వీళ్ళ మీద రాయట్లేదు. ఇప్పుడు మీ ముందే ఇట్లా చెప్తున్నాను. నా కవిత్వం అంతా కూడా అట్లానే ఉంటుంది స్పాట్లోనే. రక్షక భటులారా, ఓ మా రక్షక భటులారా, బాధ్యత గల ఆఫీసర్లు మీరై భావితరాలకు ఆదర్శమై బ్రతకాలి బ్రతకాలి. బానిసత్వం బ్రతుకు మీకొద్దు రక్షక భటులారా, బాపూజీ ఆశయాలకు అడుగులు వేయాలి రక్షక భటులారా. రక్షక భటులు మీరై ఆడబిడ్డలకు రక్షణ కల్పించే రక్షక భటులారా, మిమ్ము చూసి నింగి నేల మురియాలి, మిమ్ము చూసి ఈ పుడమి తల్లి పులకించాలి. ఆదర్శ రక్షక భటులుగా అందరిలో ఒకరిగా అణుకువతో మెలగాలి. ప్రభుత్వాలకు చెడ్డ పేరు తేకుండా ప్రజారక్షకులుగా మీరుండాలి. రక్షక భటులు మీరై, మా రక్షక భటులు మీరై ఈ జాతికి, భరత జాతికి కీర్తి తేవాలి. భరతమాత దీవెనలు మీరంతా పొందాలి అంటుంది మాధవి, సహజ కవయిత్రి, గుంటూరు. నాకు చాలా గౌరవం అండి పోలీస్ శాఖ అంటే. ఎందుకు గౌరవం అంటే, మాది చాలా ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు. మా హస్బెండ్ షూరిటీ పెడితే ఆస్తులు పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను పచ్చళ్ళ కంపెనీ చిన్నగా తయారు చేసి అవి తీసుకొని ఎక్కడికి వెళ్ళాను అంటే, ఫస్ట్ పోలీస్ క్వార్టర్స్కే వెళ్ళా. అక్కడ ఒక అక్క కారంపూడి అంటే వాళ్ళది కూడా. నేను ఆ పచ్చడి మా తయారీ ఉండి అంటే రామ్మ పైకి అని పిలిచింది ఆవిడ. పిలిచి నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాను. అంత ఆస్తులు పోయి మనిషి ఇట్లా అని, మధు నువ్వు బాధపడొద్దు, నువ్వు ఎప్పుడైనా పైకి వస్తావు, నువ్వు ధైర్యంగా చేయమ్మా, నువ్వు చేసే మంచి పని అని అక్క అప్పుడు తాలూకాలో చేసేది. ఆమె చెప్పిన ధైర్యం, సుగుణక్క చెప్పిన ధైర్యం, ఇప్పుడు నేను ఎట్లా ధైర్యం చెప్తున్నానో మహిళలకి, అట్లా నాకు ఒకప్పుడు అక్కలు చెప్పబట్టే నేను మీ ముందు ఈ విధంగా కవయిత్రిగా, మహిళా దేశీ అధ్యక్షురాలుగా ఇట్లా నాకు కూడా హ్యాపీగా, నేను కూడా ఏసీలో ఉండొచ్చు, పిల్లలు పంపిస్తారు, హ్యాపీగా తిని ఉండొచ్చు. నేను పదే నా కవిత్వం రూపంలో, నా మాట రూపంలో ఎందుకు చెప్తున్నానంటే, నా మాట అయినా నా కవిత్వం అయినా ఒక్క మహిళకైనా అది బాసటగా ఆమెకి ఉంటే అది ఉపయోగపడుతుంది అన్న లెక్కలో.